హైడ్రాది కొంచెం దూకుడు పెరిగినట్టు అనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఆ నాలాల్లో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో భూములు ఆక్రమించి అక్రమంగా వెంచర్లు చేసి అమ్మి పైసలు తీసుకున్నాడు అవతల పడ్డాడు. అవి కొనుక్కొని రూపాయి జమ చేసుకొని కొనుక్కున్నటువంటి పేదలు మాత్రం ఇలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి అక్రమ స్థలాన్ని కొనుక్కున్న పేదోడిది తప్ప, అక్రమ స్థలాల్ని కబ్జా పెట్టి అమ్మినోంది తప్ప, లేకపోతే చెరువులను పరిరక్షించి హైదరాబాద్ ప్రకృతిని కాపాడాలనుకుంటున్న హైడ్రా తప్ప ఎవరిది అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా, మనం పేదవాళ్ళ ఇండ్లు నిరుపేదల గుడిసెల తెరువు పోయే కంటే ముందు మనం కూల్చాల్సిన పెద్ద పెద్దోళ్ళై ఉండే అవి వదిలిపెట్టి, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలు వదిలిపెట్టి, మల్లారెడ్డి కాలేజీలు వదిలిపెట్టి, ఫాతిమా కాలేజీలు వదిలిపెట్టి పేదోడి గుడిసె మీద పంజా కొడితే పేదోడు ఎట్లా బతుకుతాడు? ఎస్, వాళ్ళకి తెలిసో తెలియకో జరిగింది అది. ఒకవేళ మీరు డబుల్ బెడ్రూమ్ నిజంగా అది జరిగే ఉంటే, అది జరుగుతుందని తెలిసి ఉంటే వాళ్ళు కొనుక్కోకపోయేటోళ్ళు కాదు. అప్పుడున్నటువంటి అధికారులు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, హైడ్రాకి నాదొక సూచన, గౌరవ రంగనాథ్ గారికి. మీరంటే గౌరవం రంగనాథ్ గారు, ఎందుకంటే మీరు ఒక హానెస్ట్ ఆఫీసర్, అది తెలుసు. వీళ్ళకి ఎవడైతే భూములు అమ్మిండో, వీళ్ళకి ఎవడైతే పర్మిషన్లు ఇచ్చిండో, ఫస్ట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వారేసి వాళ్ళ దగ్గర ఆ పైసలు వసూలు చేసి వీళ్ళకి ఇచ్చి కూలగొట్టరు సార్. ఆ పైసలు వీళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ కూలగొట్టే వాళ్ళకి ఇచ్చేసి ఆ బాధితులకు న్యాయం చేసి అప్పుడు కూల్చండి. కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. సో నిజంగా వాడికాడ డబ్బులుంటే, పేదవాడి దగ్గర డబ్బులుంటే బంజారా హిల్స్ లేవో జూబ్లీ హిల్స్ ఏదైనా పెద్ద కాడ కొనుక్కుంటుండే కదా, మంచి కాడ అగ్వసగ్గోకి వస్తుందని ఏదో ఇంత గూడు నీడ ఉండాలని ఏదో కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో, నేను ఆడ కొనుక్కోమని చెప్పట్లేదు, 100% చెరువులను కాపాడాల్సిందే. ఇది సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, మనం చెప్తున్నాం, అందరం చెప్తా ఉన్నాం. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినప్పటికీ మోసపోతున్నటువంటి వారు పేదవాళ్ళు కాబట్టి వాళ్లకు ఫస్ట్ ఫ్లాట్ ఇవ్వడమిండో తీరి, అది ఇవ్వడమిండో తీసి ఆ చైన్ బట్టి ఆ అసలైనని పట్టుకొచ్చి ఆ పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇప్పిస్తే బెటరు. లేకపోతే ఏం జరుగుతుందంటే పేదవాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు. రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, మీరు నిజంగా ఇంత కంగారు కాకపోతుండే జనాలు, ఏది ఈ కాలేజీలు కూల్చినుంటే అందరి కూలుస్తురు కదా అని అనుకుంటుండే. కానీ పెద్దోళ్ళు వదిలిపెట్టి పేదోళ్ళ మీద పడ్డట్టుంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. 1000 మంది పెద్దోళ్ళ కొట్టా ఏం కాదు, కానీ ఒక్క పేదోడి కడుపు మీద చేయబడ్డా కూడా వాడి గుండె అవిసిపోతుంది, వాడు తలడిల్లిపోతాడు. వాళ్ళకి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని ఉపశమనం దొరికే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీరు ప్రత్యామ్నాయంగా అరేంజ్ చేసిన తర్వాత ఈ పని చేయాలి కదా. వాళ్ళ నా ఇండ్లకు దోలి వాళ్ళ సమాన్ తీసుకునే అవకాశం అని ఇచ్చి, పెద్దోనికి ఏమో 6 నెలల దాకా టైం, 6 నెలలు అలా స్కూల్లో ఉన్నారు, ఈ ఇళ్లలో పిల్లలు లేరా? కాబట్టి ప్రత్యామ్నాయం చూపించాలా. రెండోది ఏంటంటే, హైడ్రా ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు పెద్ద పెద్ద కార్పొరేట్ బిల్డింగులు దాటుకుంటూ పోయి పేదోని గుడిసె మీద కొట్టుకొచ్చినట్టు ఉంది కథ. సో దీన్ని సవరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ లక్ష్యం మంచిదే కావచ్చు, కానీ పేదోడు ఇబ్బంది పడేటువంటి మీ లక్ష్యం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళని ఎవడైతే మోసం చేసిండో వాళ్ళ దగ్గర డబ్బులన్నా వాళ్ళకు వసూలు చేసిరి, లేకపోతే ప్రభుత్వం అన్న డబ్బులు ఇవ్వండి వాళ్ళకు. ప్రత్యామ్నాయం చూపించండి. ఏదన్నా ఒక ప్రత్యామ్నాయం చేయకుండా వాళ్ళని రోడ్డు మీద వేయడం అనేది మంచిది కాదు. సామాన్ తీసుకోకుండా అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉంటారు, ఖాళీ చేయాలని ఇచ్చి ఉంటారు. మొత్తం షెడ్లు వేసి నువ్వు పోయినావు కదా, పోయినావు కదా, ఏమైంది? నల్ల చెరువులో ఒక 16 షెడ్లు మొత్తం కంప్లీట్. ఏడాది ఏ ఏరియా? కుక్కట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్లు పెద్ద పెద్ద గేసిన్లు, అలా వాటర్ ప్లాంట్లు పెట్టిండ్లు. పేదోడైతే షెడ్లు కాదు, ఇండ్లు అమీన్పూర్ లో ఇండ్లు కూడా. అమీన్పూర్ కి కూడా పోయినా, అమీన్పూర్ లో పటేల్గూడలో విల్లాస్ 16 విల్లాలు ల్యాబ్స్ చేసిండ్లు. వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయ్యిండ్రు. ఆడిది
సర్వే నెంబర్ 6 సర్వే నెంబర్ 6 ప్రభుత్వ భూమి. వీళ్ళు సర్వే నెంబర్ 12 అని చూపించి విలాలు కట్టేసింది. కిస్టారెడ్డిపేట పక్కన కిస్టారెడ్డిపేట ఉంటది, అమీన్పూర్ మండలం, పటేల్ కూడా కిస్టారెడ్డిపేట. కిస్టారెడ్డిపేటలో మెయిన్ రోడ్ బిట్లు ఏకంగా ఒక అక్కడ G+2 పర్మిషన్ మాత్రమే ఉంది. G+7 ఏసీలు, G+7 కమర్షియల్ కాంప్లెక్స్ అవి ఒక 3 బౌలంతస్తులు కొలాబ్ చేసి దాంట్లో ఏం లేదు, ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్న ఇల్లు ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతుంది? ఇక్కడ నిన్న కుకట్పల్లి నల్ల చెరువు దగ్గర షెడ్లు వేసిరు. షెడ్ల పక్కన కొన్ని చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే నిజంగా వాళ్ళు పేదవాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉందా? 100%. సో అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. షెడ్లు అయితే పేదోళ్ళు లేరు, పక్క కూడా కబ్జా పెడతానికి షెడ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని కూడా మనం క్యూనియస్ ఆశ్రయించే ప్రయత్నం చేసింది. వాళ్ళంటే పోలీస్ డిప్లాయ్మెంట్ మొత్తం పెట్టేసి ఎవరితో మీడియాతో మాట్లాడద్దని ముందే చెప్పుకున్నారు. అంటే స్టార్టింగ్ మనల్ని ఎంట్రీ కూడా చేయలేదు, మొత్తం సామాన్లన్నీ తీసి పెద్ద వైరల్ అవుతుంది అని చెప్పి సైలెంట్ గా తీసుకొని అయిపోయిన తర్వాత మార్క్ చేసి కొట్టేసింది మొత్తం 16 విల్లాలు, మొత్తం 16 నెలల మొత్తం కంప్లీట్. సో ఇప్పటికైనా అంటే అంతంతో టిఆర్ఎస్ లాగా 3 పొక్కలు కొట్టి మళ్ళీ వచ్చి వాళ్ళ తర్వాత దూతు మాత్రమే ఏం కాదు, పర్ఫెక్ట్ చేస్తుంది పని, చేసిన పని. సో అది జరుగుతున్నటువంటి, ఎందుకంటే శ్యామ్ నిన్న మొత్తం అక్కడే తన టైం స్పెండ్ చేసిండు. కూకట్పల్లి అమీన్పూర్ ఏరియాలోనే పేదవాళ్లకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. అయితే అందులో షెడ్లు కూలగొట్టిరు చాలా. ఆ షెడ్లను మాత్రం పక్క కబ్జా పెట్టడం కోసం ఎవడో పెద్దోడు పెట్టి ఉంటాడు, దాని పక్క పొంటే చిన్నోనికి ఇక నువ్వు కావాలండ్రా ఇటు వేసుకొని ఉండ అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇవన్నీ రంగనాథ్ గారికి తెలియదని నేను అనుకోవట్లేదు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు కానీ ఏమైనా ఏది హైడ్రా చేస్తున్న మంచి పనుల కంటే హైడ్రా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం బాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాయి విపక్షాలన్నీ. సో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందో మీరు చెప్తున్నప్పటికి కూడా సో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరో, వాళ్ళని ఎవరు పెట్టిరు అక్కడ, ఏం కథ అనేది కూడా ఆ రియాలిటీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ గా ఇది మొత్తం నార్మల్ గా చెరువులను కబ్జాలు పెడతా ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి చెరువులు కబ్జాలు. చెరువులు ఎవరైతే కబ్జాలు పెడుతున్నారో కంప్లీట్ గా ఎమ్మెల్యే అనుచరులు అంత ఎమ్మెల్యేలు 60 గజాలు 50 గజాలు పాపం కూడా ఏదో ఒకటి ఊర్లలో ఓ ఎకరం భూమి ఉంటే 1/2 ఎకరం భూమి ఉంటే అమ్ముకొని ఇక్కడ కొంటున్నారు, 5 లక్షలకు 10 లక్షలకు వస్తాయని. అవి మొత్తం నేలమట్టం అయ్యేసరికి వాళ్ళకి దిక్కుతోచే పరిస్థితిలో అయితే ఉందని. సో ఇది పునఃసమీక్షించుకోవాలి. ఫస్ట్ మీరు గులగొడతారా, ఆ కాలేజీలు గులగొట్టి మే అందరి దగ్గర నిలబడి ఒప్పిస్తాం. మీరు అయ్యి ఇడిచిపెట్టి పెద్ద పెద్దోళ్ళు ఇడిచిపెట్టి పేరుకు ఒక నాగార్జునది ఒకటి గులగొట్టాం, ఆ తర్వాత ఫాతిమా కాలేజ్ వదిలేస్తే మల్లారెడ్డిది వదిలేస్తే పల్లారాజేశ్వరరెడ్డిది వదిలేస్తే చెర్లనే ఉన్నాయి, ఈత కొడుతుంటాయి ఆడ చెర్లనే. రెడీగా మార్నింగ్ న్యూస్కి వెళ్ళే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన లెక్క, మళ్ళీ ముదిరాజులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన డాటాతో మీ ముందుకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో లేదంటే అప్పటికే ఏర్పడినటువంటి ఈ తెలంగాణ ఏది హైదరాబాద్ సంస్థానం అయిపోయిన తర్వాత తెలంగాణగా ఉండే, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయింది, మళ్ళీ తెలంగాణ అయింది. 1952 నుంచి 2023 వరకు, మొన్నటి ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ముదిరాజులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఈ అన్ని వివరాలని ఒకసారి చూసి హైదరాబాద్ రాష్ట్రం కానుంచి రైట్ గా ఇది పొలిటికల్ అండ్ సోషల్ స్టాటస్ ఆఫ్ ముదిరాజ్. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ constitutes more than 200 castes. Out of them, the highest population is from the Mudiraj subcategory, being 24,28,942 మంది ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. రిప్రజెంటింగ్ నియర్లీ 7% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్. అంటే తెలంగాణ పాపులేషన్ లో 7% మంది ముదిరాజులు ఉన్నారు. ఈ లెక్కల సమగ్ర 100 మంది ఉంటే 7 మంది ముదిరాజులే. అయితే ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఇక టోటల్ ఆఫ్ 16 జనరల్ ఎలక్షన్స్, 16 సార్లు జనరల్ ఎలక్షన్ జరిగినాయి, టుక్ ప్లేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 1952 అండ్ ద డాటా ఈజ్ ఇగో ఇట్లా ఉంది చూడరు. 1952లో అంటే తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక బీసీ సామాజిక వర్గంలోంచి భారీ పెద్ద కులం ముదిరాజ్ సామాజిక వర్గం. వాళ్ళు 1952లో ఎంతమంది అసెంబ్లీలో ఉన్నారంటే 0. 1957లో 0, 1962లో 1, 1967లో 1, 1972లో 4,
78లో ముగ్గురు, 83లో నలుగురు, 85లో ముగ్గురు, 89లో ఒక్కరు, 94లో ముగ్గురు, 99లో ఇద్దరు, ఆ తర్వాత 2004లో ఇద్దరు, 2014లో ఒక్క ఆయనే, 18లో ఒక్క ఆయనే, 23లో ఒక్క ఆయనే. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మొత్తం ముదిరాజులు ఎంతమంది ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారంటే 29 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు కాగలిగిర్రు వీళ్ళు. వాస్తవానికి వీళ్ళు ఎంతమంది కావాలంటే 121 మంది కావాలి. 121 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కావాల్సిండే. ఎవరు? ముదిరాజులు. కానీ 29 అయ్యారు. 29 మాత్రమే అయ్యారు. అంటే దాదాపుగా ఇంకొక 192 92 మంది ఎమ్మెల్యేలు వీళ్ళదే, ముదిరాజులదే ఎవరో ఎత్తుకొని పోయారు. 121 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి ముదిరాజులు వీళ్ళకి ఇంత రావాలి వాటా, వచ్చింది 29%, 29 సీట్లు మాత్రమే వచ్చినాయి. ముదిరాజుల్లో చాలా మంది ప్రయత్నాలు చేశారు. నిజంగా వాస్తవానికి కాసాని జ్ఞానేశ్వర్ అన్ని రకాలుగా బలవంతుడు. మన పార్టీ అని పెట్టిండు. మన పార్టీ అని చెప్పి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చిండు బీసీల కోసం. కానీ దాన్ని ఎవడు పట్టించుకోలే. అసలు యాక్చువల్గా ముదిరాజుల చైతన్యం తీసుకొచ్చింది అన్ని, అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్, బుట్టరా అని చెప్పేసి తెలుగు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసింది కాసాని జ్ఞానేశ్వర్. పాపం కాసాని జ్ఞానేశ్వర్ నిజంగా ఆయన అన్ని రకాలుగా ముందంజలో ఉండి ఓ రకమైనటువంటి బీసీ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ రోజుల్లో ఆయన వాదాన్ని కూడా అప్పర్ క్యాస్ట్లు వాడుకొని ముదిరాజులకు మళ్ళా మొండి చేసి ఆదిగలకు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది మందకృష్ణ ఎట్లయితే ముదిరాజులకు తీసుకొచ్చింది కాసాని జ్ఞానేశ్వర్ గారు. నిజంగా ఆయన చాలా లెజెండరీ లీడర్. అదే కాదనలేని సత్యం. అయితే 1952 నుంచి 2023 వరకు మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 1733 మంది ఎమ్మెల్యేలు అయితే ముదిరాజ్ ఎమ్మెల్యేలు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 1.6% ఉన్నారు. దాంట్లో యాజ్ పర్ దేర్ పాపులేషన్ దే షుడ్ రిప్రజెంట్ 121 MLAs but ended up with 29 seats with a loss of 92 seats past 70 years నుంచి గడిచిన 70 ఏళ్లలో ముదిరాజులు సాధించింది ఏంటంటే 70 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. 92 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. ఫ్రమ్ ద అబౌట్ డేటా we can say that Mudiraz is being the most deprived category politically since 1952. Out of 16 general elections, the Mudiraz did not even step their foot in the assembly for 2 times. 2 సార్లు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలే ముదిరాజులు. And 6 times they have just ended with 6 సార్ల కేవలం ఒక్కరు మాత్రమే పోగలిగారు. ఇంట్రెస్టింగ్ కంపారిజన్. అండ్ అప్రాక్సిమేట్లీ పాపులేషన్ ఆఫ్ 1 lakh వెలమాస్ హ్యావ్ రిప్రజెంటెడ్. అంటే 1 లక్ష మంది ఉన్నటువంటి వెలమలు 155 సార్లు అసెంబ్లీకి పోయారు. 24,28,942 మంది ఉన్నటువంటి ముదిరాజులు 29 సార్లు పోయారు. చూసుకో ఇక. Employment education sector. The Mudiraz subcategory is allocated to BCD category. The BCD category is given just 7% reservation for a population of 70 లక్షల మంది ఉన్నటువంటి BCD కి 7% రిజర్వేషన్, which is more than 20% of whole తెలంగాణ పాపులేషన్. మొత్తం తెలంగాణ పాపులేషన్ లో బీసీడీ గ్రూప్ 20% ఉంటుంది. 20 మంది బీసీడీలే ఉంటారు. కానీ వాళ్ళకి దక్కిన రిజర్వేషన్ 7%. The share of Mudiraz reservation in BCD category 2.20. Yeah, Mudiraz population into BCD reservation by BCD population 24,28,942 into 7 by 70 లక్షలు is equal to 2.2%. From the above mentioned point, we can conclude that 7% of the population are getting just 7% ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులారా మీకు దక్కుతున్న రిజర్వేషన్ 2.2% మాత్రమే. స్టేటస్ ఆఫ్ ముదిరాజ్ ఇన్ లోకల్ బాడీస్. ద టోటల్ జెడ్పీటీసీస్ ఇన్ ద స్టేట్ 539 మంది జెడ్పీటీసీలు ఉంటే ముదిరాజ్ జెడ్పీటీసీలు కేవలం 15 మంది ఉన్నారు. 15 మందే, which is 2.78%. As per their population, they should be allowed 38 జెడ్పీటీసీలు రావాలి. కానీ వచ్చినాయి 15. They are last 23 జెడ్పీటీసీస్. They have not even got 40% of the seats which they deserve. 40% కూడా దక్కట్లేదు.
వాళ్ళకి రావాల్సిన వాటలు. దే హ్యావ్ జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ ఓన్లీ ఇన్ 10 డిస్ట్రిక్ట్స్. 10 జిల్లాల్లో మాత్రమే ముదిరాజ్ జెడ్పీటీసీ ఉన్నాడు. విచార్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్ అర్బన్. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ లో ద రిమైనింగ్ 23 డిస్ట్రిక్ట్లలో 0. 23 జిల్లాలలో జెడ్పీటీసీ లేడు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి. ఒక్క జెడ్పీటీసీ లేడు 23 జిల్లాలలో. సో మరి ముదిరాజు సోదరులారా, ఇక కలిపిన ఇట్లా పెట్టినట్టు చెప్తా ఉన్నాము. ఏం జరుగుతా ఉంది, ఏం కథ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్నలు అని చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి బీసీల్లో పెద్దన్నలు మీరే అని చెప్తా ఉన్నాం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఇవి ఇన్ని రోజులు ఎవరు చెప్పలే, మనకు పొరపాటున కూడా చెప్పలే. చెప్తే నువ్వెక్కువ మేము కొంతమంది ఉంటే మీరెట్లా అవుతారా అని చెప్పని అంటారుగా. తెలంగాణకు సంబంధించి కూడా ఇదే జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరులో అవును. ఒక మాట చెప్తా, చలో బోర్డు పెట్టు. ఇప్పుడు హైడ్రా పని ఏంది? చెరువులని ప్రభుత్వ భూములను రక్షించడం, చెరువులను ప్రభుత్వ భూములను రక్షించడము, FTL బఫర్ జోన్లను కాపాడడం. హైడ్రా ఉంది. చెరువులు రక్షణ, బఫర్ జోన్లు, FTL వీటిని కాపాడుతుంది కదా. ఆక్రమణకు గురైనటువంటి వాటిని కాపాడుతుంది. మరి ముదిరాజులారా, మీది కూడా హైడ్రానే కదా. మీ బఫర్ జోన్ లోకి కూడా వచ్చిండు కదా, మీ FTL లోకి కూడా వచ్చిండు కదా. మీ సీట్లు మీ అన్ని పోతున్నాయి, ఎమ్మెల్యే సీట్లు పోతున్నాయి, ఎంపీ సీట్లు పోతున్నాయి. అందుకోసమే హైడ్రా కాదు, బీసీ డ్రా రావాలి. ఈ బీసీల ఉద్యోగాల్లో, బీసీల సీట్లలో కబ్జా పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ FTL ను సాఫ్ చేయరా? ఈ బీసీలకు రావాల్సినటువంటి సీట్లలో దీంట్లోకి ఎవడెవడో వచ్చిండు. ఇదేమో బఫర్ జోను, బీసీ బఫర్ జోను, ఇదేమో FTL, ఇదేమో చెరువు. ఈ బీసీలకు వాస్తవానికి మీకు రావాల్సింది ఇంత, కానీ దక్కుతుంది ఇంతనే. మరి బీసీ డ్రా రావాలి కదా హైడ్రా కంటే ముందుగాల. సరే, చెరువును కాపాడాలనేటువంటి ఇంటెన్షన్ మంచిదే. మరి బీసీలకు దక్కాల్సిన వాటాను ఎవరు కాపాడాలి? దానికి ఒక కమిషన్ ఏం లేదు, ఇక బీసీ డ్రా రావాల్సిందే. బీసీ డ్రా, హైడ్రా కాదు, బీసీ డ్రా రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ డ్రా రావాల్సిందే. కాబట్టి బీసీల కులాల్లోకి, బఫర్ జోన్లోకి, FTL లోకి ఓసీలు జొరబడ్డారు. దీన్ని సాఫ్ చేయాలి మనం ఫస్ట్. అంతే, కొలగొట్టుకోవాలి. ఇప్పుడు వీటిని క్లియర్ చేస్తున్నట్టు వీటిని క్లియర్ చేసుకోవద్దా? దానికి దీని తేడా ఏముంది? తగ్గించుకోవాలి కదా. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. చెస్లో ఇండియా స్వర్ణ చరిత్ర. ఒలింపియాడ్లో పురుషులు, మహిళల జట్ల గోల్డ్. వరంగల్ క్రీడాకారుడు అర్జున్కు వ్యక్తిగత స్వర్ణం. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో ఇండియా జట్లు స్వర్ణ చరిత్ర సృష్టించాయి. చదరంగంలో అతిపెద్దదైన ఈ టోర్నీలో ఇండియా పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణ పతాకాలు గెలిచి ఛాంపియన్లుగా నిలిచాయి. హంగేరీలోని బుడాపెస్ట్లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో మన వరంగల్ క్రీడాకారుడు ఎరిగైసి అర్జున్, ఏపీ ఆటగాడు పెంటెల హరికృష్ణతో కూడిన పురుషుల జట్టు 11 రౌండ్లలో 10 విజయాలు, ఒక డ్రాతో 21 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. తెలుగు అమ్మాయి ద్రోణవల్లి హరిక నేతృత్వంలోని మహిళల జట్టు 19 పాయింట్లతో విజేతగా నిలిచింది. 11 రౌండ్లలో అజయంగా నిలిచిన అర్జున్ వ్యక్తిగత స్వర్ణం కూడా గెలిచాడు. ఇండియా నుంచి మరో 3 కూడా వ్యక్తిగత బంగారు పతకాలు లభించాయంటూ సో చెస్లో ఇండియా స్వర్ణ చరిత్ర లిఖించింది ఒలింపియాడ్లో అనేది ప్రధానమైనటువంటి వార్త. అయితే ఈ హైడ్రా ప్లేస్లో ఈ బీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆక్రమణకు గురైనాయో, ఉద్యోగాలు కానీ, సీట్లు కానీ, వాళ్ళ అవకాశాలు ఆక్రమణకు గురైనాయో, దీన్ని కూడా మనం స్టాప్ చేయాలి. ఈ హైడ్రా ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఉంది. దాని ఏంటంటే ఒకసారి చెప్తా, నువ్వు చెప్తా, తీసుకొస్తా. ఇది ఎట్లా ఉంటే ప్రపంచ శాంతికే ప్రాధాన్యం. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని
ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని కూడా ఆయన చెప్పిండు. గిన్నీస్ బుక్ లో చిరంజీవికి చోటు. సినీ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్లతో మెప్పించినందుకు ఈయనకు ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఇక్కడ కూడా ముచ్చట మాట్లాడుకోవాలి. ఎన్ని స్టెప్పులు చిరంజీవి వేసిండో లెక్క పెట్టిండు, కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క పెట్టలేకపోతే అమ్మా గవ్వడుతాను సినిమాల రైట్. ఇక బీసీ హైడ్రా ఇది రావాల్సిందే. ఇది బీసీ హైడ్రా రావాల్సిందే. బీసీ అంటే బి అంటే బ్యాక్వర్డ్, సి అంటే క్లాసెస్, హెచ్ అంటే హ్యూమన్ రైట్స్, ఆ తర్వాత డి అంటే వై అంటే యూత్ ఎంపవర్మెంట్, ఆర్ అంటే డి అంటే డిఫెన్స్, ఆ తర్వాత ఆర్ అంటే సరిపోతలేదు, ఆర్ అంటే రైట్స్, అలొకేషన్ ఆఫ్ రిజర్వేషన్స్, ఏ అంటే రిజర్వేషన్స్. బీసీ డ్రా కాదు, బీసీ హైడ్రా రావాలి. ఇప్పుడు బీసీ హైడ్రా వస్తే ఇప్పుడు అసలు కథ బయటకు వస్తుంది. ఈ బీసీ హైడ్రాలో కూడా మొత్తం వివరించి ఉన్నాయి, ఏమేం చేయాలి ఏం కథ అనేది. నేనేమంటున్నా ప్రజలారా, ఒక్క చెరువును గూల కొడితేనే మనం 1952 నుంచి కబ్జాలు పెట్టిరు మీ ఉద్యోగాలు, కబ్జాలు పెట్టిరు మీ సీట్లు, మీ కుర్చీలు. మరి బీసీలు దీనికి ఏం చేయాలా? హైడ్రా కంటే విలువైంది ఈ సమయంలో బీసీ హైడ్రా రావాల్సిందే. రైట్గా అదట్లుంటే తక్కువకి ఇచ్చుడు అమాంతం పెంచుడు. కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు. రూల్స్ కు విరుద్ధంగా అయినోలకే కాంట్రాక్టులు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటేరియట్ నిర్మాణంలో కమిషన్ల దందా, సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లు ఇన్సెంటివ్లు, అగ్గోకే భూముల అప్పగింత, అన్నింటిపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియట్ నిర్మాణం దాకా అన్నింట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దాదాపు అన్నింట్లో నాసిరకం పనులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది. ఇట్లా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరుపుతున్నది. ఇక్కడ మనం ఈ వార్తను ఏ యాంగిల్లో చూడాలంటే, వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు. కాళేశ్వరం ప్రాజెక్టు 80,190 కోట్లతో కడతామని చెప్పారు, కానీ 1,25,000 కోట్లు చేశారు. దాన్ని సెక్రటేరియట్ 400 కోట్లతో కడతామని చెప్పారు, కానీ 1000 కోట్లతో కట్టారు. కలెక్టరేట్లు 1,500 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు, కానీ 1,850 కోట్లు ఖర్చు పెట్టారు. కమాండ్ కంట్రోల్ రూము సెంటర్ ఏదైతే ఉందో 400 కోట్లతో అయిపోతుందని చెప్పారు, కానీ 600 కోట్లు చేశారు. అమరవీరుల స్మారక జ్యోతి 80 కోట్లతో కడతామని చెప్పారు, 177 కోట్లతో కట్టారు, డబుల్ చేశారు. అంబేద్కర్ విగ్రహం 104 కోట్లతో కడతామని చెప్పారు, 165 కోట్లయింది. వరంగల్ హాస్పిటల్ 1,100 కోట్లతో కడతామని చెప్తే 1,726 కోట్లయింది. ఇక ప్రగతి భవన్ 38 కోట్లతో కడతామని చెప్పి 46 కోట్లు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లతో కడతామని చెప్పి 40,000 కోట్లు చేశారు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు కడతా అనుకున్నటువంటి అంచనా ఇది, కట్టిన అంచనా ఇది. ఇట్లా 1,00,000 కోట్ల రూపాయల దాకా అదనంగా ఖర్చు పెట్టి మింగిరు. ఇన్ని కట్టిరు కదా, యాదాద్రి పవర్ ప్లాంట్, ప్రగతి భవన్, వరంగల్ హాస్పిటల్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, కమాండ్ కంట్రోల్, కలెక్టరేట్లు, సెక్రటేరియట్, కాళేశ్వరం. ఇందులో ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు, ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు. వీళ్ళే పంచక తిన్నారు.
వీళ్ళే పంచుకత్తిని లక్షల కోట్లు. ఇలా మళ్ళా అదే ఆయుధం. మనం దేనికి భావోద్రేగానికి గురి కావాలి? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పంచక తిన్నారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పంచక తిన్నారు. ఈడ వచ్చిన నష్టం ఎవరికి? బీసీ ఈ పేద వర్గాల బిడ్డలకే కదా. మరి ఇందులో ఏ ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడే? ఈ పంచక తిన్న దాంట్లో ఏ ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు కదా. నిన్న ఏది మన అమృత స్కీమ్ ఉంది కదా, అందులో ఎంత 3,000 ఎన్ని కోట్లు? 3,516 కోట్లు. 16 కోట్లు. ఇది నిన్న టెండర్లు అని చెప్పి మళ్ళా పంచుకురు. ఎక్కడిదక్కడ పంచుకున్న దాంట్లో ఒక్కొక్క బీసీ తలకాయ మీద ఈ పంచుకున్న దాంట్లో పంచుకుంది వాళ్ళు అప్పు ఎవరి మీద పడ్డదంటే ఎంత పడ్డదంటే 1926 రూపాయల 24 పైసలు ఒక్కొక్క బీసీ తలకాయ మీద పడ్డది ఈ అప్పు. జస్ట్ 3,000 కోట్లనే ఈ పంచుకుంటేనే. వీళ్ళు ఎవరు కాంట్రాక్టర్లు పంచుకుంటే ఈ అప్పు ఎవరి మీద పడ్డదంటే ఒక్కొక్క బీసీ తలకాయ మీద 1926 రూపాయలు పడ్డది బీసీ తల మీద. ఇది పడ్డ అప్పు. లక్షల కోట్లకి ఎన్ని వాడాలి? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బ్యాంకులకు ఎంత అప్పు కట్టాలి ఎరికేనా? బీసీలను తాకట్టు పెట్టిరు 3.32 లక్షల కోట్లు. బీసీలను తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణాలు తెచ్చినటువంటి అప్పు ఇది మనం తాకట్టు పెట్టి 3,32,000 కోట్లు. 3,32,000 కోట్లు కేవలం బీసీలే కట్టాలి. ముదిరా సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మీ అప్పు వాటా ఎంత? ఒక్కొక్క ముదిరాజు స్థల మీద ఎంత అప్పు ఉంది? నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నా, మా టీం వాళ్ళకి లెక్కలు తీరి. ఒక్కొక్క బీసీ కులాల మీద పద్మశాలీల మీద ఎంత అప్పు జమైంది? ఒక్కొక్క తల మీద గౌడల మీద ఎంత జమైంది? సేమ్ టైము వెలమల మీద 1,02,000 మంది ఉన్నటువంటి వెలమల నెత్తి మీద ఎంత ఉంది? 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్ల మీద ఎంత ఉంది? 8 లక్షల చిల్లర ఉన్నటువంటి సాకలి వాళ్ళ మీద ఎంత అప్పు ఉంది? ఈ అప్పులు తీసుకొచ్చి రేపు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ అప్పులు మొన్న వట్టిగా పంచుకొని తిన్నారు, కీసులాడుకొని బయటపడ్డది ఇది. వాళ్ళు వీళ్ళు మీరు దొంగ అంటే మీరు దొంగ అని కీసులాడుకొని బయటపడ్డది 3,516 కోట్లు. దీన్ని వెంచిరు మళ్ళా వెంచిరు. సరే అది వేరే, కానీ వీళ్ళు పంచుకుంటే మనకు అప్పు మీటర్ పెరిగే 1926 రూపాయల 24 పైసలు ఒక్కొక్క తలకాయ మీద పడ్డది బీసీ తలకాయ మీద. ఈ పాపంలో ఈ కాంట్రాక్ట్ల పాపంలో ఒక్క బీసీ వాడు లేడు, ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా లేరు, ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు ఇలా. ఇది పంచక తిన్నదంతా రెడ్లు వెలమలు కమ్మలు వీళ్ళే పంచక తిన్నారు. వీళ్ళు లెక్కలు మాత్రం మనం ఇది చూసి భావోద్రేగానికి గురైపోయి అమ్మవాడు అట్లా చేసిండు అనుకోవాలి. అలా నీ ఓడు లేనే లేడు. ఇదే బీసీ ఓడు ఏడనన్నా ఓ 10,000 రూపాయలు లంచం తీసుకుంటే వాడిని ఏలు పెట్టి చూపిస్తారు. ఇక వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టి బొక్కసాలలో నింపుకుంటా ఉన్నారు. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి. ఈ మిషన్ భగీరథ ఎవరన్నా చేసిరా? ఈ మిషన్ భగీరథ కాంట్రాక్ట్లు ఎవరే? మిషన్ భగీరథ కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ నిబంధనలు ఏవి పాటించకుండా వ్యవహారం నడిపారు. 150,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినట్టు ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. 100% ఇండ్లకు నీళ్లు ఇస్తున్నట్టు గత ప్రభుత్వం చెప్పుకుంటే క్షేత్రస్థాయి సర్వేలో 53% ఇండ్లకు అందడం లేదని తేలింది. అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు, నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు వేశారని ప్రస్తుత ప్రభుత్వం వివరాలు రాబడుతున్నది. ఇందులో దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగినట్టు భావిస్తున్నది. మిషన్ భగీరథ వ్యవహారం అంతా ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రజలారా, మన నెత్తి మీద అప్పు తెచ్చి వీళ్ళు పంచక తిన్నారు. వీడు వాడనేం లేదు, వాళ్ళందరూ ఒకటై పంచక తిన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియట్ నిర్మాణం దాకా అన్నింట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దాదాపు అన్నింట్లో నాసిరకం పనులు జరిగినట్టు నిర్ధారణ. మొత్తం నాసిరకం పనులే. నిన్న చెప్పినటువంటి శోధా కంపెనీ ఉందిగా, ఆ శోధా కంపెనీకి సంబంధించి గతంలో ఇంకోటి ఇన్ఫ్రాటెక్ కంపెనీ అని ఉండే వాళ్ళదే, సృజన్ రెడ్డిదే. ఆ కంపెనీ ఆస్తులు అమ్ముతా ఉన్నారు. అంటే నథింగ్ బట్ ఐపీ పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే
మళ్ళీ కొత్త కంపెనీ సృష్టించి తద్వారా 100 కోట్ల కాంట్రాక్టు. అసలు వాళ్ళ క్రెడిట్ పరిమితి ఎంత బ్యాంకులు ఇచ్చేది? 72 కోట్లు. 72 కోట్లు ఉన్నటువంటి క్రెడిట్ పరిమితి ఆయనకు, 72 కోట్లు ఉన్న ఆస్తులున్న ఆయనకు 500 కోట్ల పని అప్పచెప్తే చేస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 2 కోట్లు. ఇంకా విషయం ఏంటంటే ఓ కాంట్రాక్టర్ పోయినాడికి, ఓ కాంట్రాక్టర్ పోయి సార్ మీకు వచ్చిందిగా మరి మాకు ఇస్తారంటే 30% కట్ చేసుకొని ఇస్తా, డైరెక్ట్ చెయ్యి. ఇక ఇంతే సింపుల్. ఇక నాసిరకం పనులు కాకపోతే ఏం పనులు అయితే? ఇట్లా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని వ్యవహారాన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్ ఏసీబీ విచారణ జరుపుతున్నది. అవి జరుగుతాయి తప్ప ముంగడిపోతాయని నేనైతే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. పార్టీలో కష్టపడ్డ వారికి, ప్రజల మధ్య ఉన్నోళ్ళకే పదవులు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేసిండు. పీసీసీ పదవిని బాధ్యతగా భావిస్తా అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని చెప్పి దీపాదాస్ మున్షి గారు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో 10 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలో ఓ ప్రైవేట్ హోటల్లో రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన అన్నారు. నిన్న ఈ కార్యక్రమంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నిన్న చెప్పినటువంటి మాట. అయితే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎందుకు పోతలేవు? రుణమాఫీ వల్ల 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక్కడ అంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తే కూడా చెప్పుకోలేకపోయింది. అప్పుడు తెలంగాణ బస్సు సరిగా చెప్పుకోలే, 500 గ్యాస్ సరిగా చెప్పుకోలేకపోయింది. సో ఈ రుణమాఫీ చేసిన 18 ఏమైంది? రుణమాఫీలు అంటే 160 మందికి అయింది అనుకో, ఈ 60 మంది ఇట్లనే ఊరు, ఈ 40 మంది చూడు వీళ్ళు ఇల్లు తిరిగి చెప్పొచ్చారు. 10 మందికి కాకుండా సరే వాళ్ళే 5గురు కాకు ఇల్లు తిరిగి చెప్పొచ్చారు. అట్లా అంటే వాస్తవానికి కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే, సో మీ కాడున్నటువంటి అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం చెప్పేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే మీడియా నితాను లేదు, ఆ సిస్టమ్ లేదు. మీకు ఎవరు అడ్వైజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ దాన్ని మార్చకపోతే అబద్ధమే నిజమై తిరుగుతుంది. సైదాబాద్లో టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ మకాం, ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ షెల్టర్ తీసుకున్న సైదాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఆదివారం ఎన్ఐఏ సోదాలు చేసింది. ఆగస్టులో ఢిల్లీలో పట్టుబడ్డ అతడు ఈ ఏడాది జనవరి నుంచి ఇక్కడ ఉంటున్నట్టు తెలియదట. వీడు హైదరాబాద్లో మంచి దుకాణం పెట్టినాడు. అమీన్పూర్ కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు, మొత్తం 44 అక్రమ నిర్మాణాలు నేలమట్టం. అమీన్పూర్లో 25 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు నేలమట్టం. కుకట్పల్లిలో నల్ల చెరువులో 16 షెడ్లు కూల్చివేత. ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనం. పటేల్ ఒకసారి నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంది ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీ అభిప్రాయం మీరు ఏమనుకుంటారు? హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుంది. రైట్, మీ ఒపీనియన్ షేర్ చేయండి సోదరులారా. హైడ్రా సరైన దారిలోనే వెళ్తుందా?
హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుందని మీరు భావిస్తున్నారా? సరైన మార్గంలోనే వెళ్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, హైడ్రా దారి తప్పింది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ని షేర్ చేయండి. దయచేసి మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా ఒక్క క్షణం ఈ లైక్ బటన్ కోసం క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇట్లా మీ వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లో కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక్క క్షణం దీనికోసం కేటాయించండి ప్లీజ్. రైట్, ఏడుంది పంపించినా? ఇది నిన్న కూల్చేసిన బిల్డింగా? కుకట్పల్లి నియోజకవర్గం కుకట్పల్లి నల్ల చెరువు ఏదైతే ఉందో నల్ల చెరువు పైన హైడ్రా కమిషన్ కూల్చివేతలు మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. కుకట్పల్లి నల్ల ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎక్కడైతే కడతారో అక్కడ కొరడా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ కమిషనర్ రేవి రంగనాథ్ అని చెప్పుకోవచ్చు. ఇది మనం చూసే బిల్డింగ్ ఇది 164 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ దాదాపు 1 2 3 4 అంతస్తుల బడా బిల్డింగ్ నిర్మించి ఈ రకంగా కబ్జాలు పెట్టి చేసిరు. సో మీ అభిప్రాయం ఏంది ప్రజలారా? హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుందని మీరు భావిస్తున్నారా? సరైన మార్గంలోనే వెళ్తుంది అనే వాళ్ళు ఇక్కడ, హైడ్రా దారి తప్పింది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్గా శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయకే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మార్కిస్ట్ నేత అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా మలుచుకొని గెలుపు. తొలి రౌండ్లోనే ఎలిమినేట్ అయిన రనిల్ విక్రమసింఘే నేడు అధ్యక్షుడిగా దిశనాయకే ప్రమాణం చేయబోతా ఉండు. దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా కొత్త అధ్యక్షుడిగా వస్తా ఉండు. దిశనాయకే ఒక డైలీ లేబర్ కొడుకు దిశనాయకే. స్టూడెంట్ యూనియన్ నుంచి జేవీపీలో చేరి ఆ తర్వాత మెల్లగా 2018లో కూడా ఆయన పోటీ చేసిండు, కానీ 3.3 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు చేసినటువంటి దాంట్లో పూర్తి స్థాయి మెజార్టీని సాధించి శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైండు దిశనాయకే. అసుర కుమార దిశనాయకే. అసుర అంటే సురలు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు అంటే రాక్షస కుమారుడు అయినటువంటి దిశనాయకే అని. అంటే వాళ్ళకు రాక్షసులు దేవుళ్ళు. ఎందుకంటే అక్కడ రావణుడు ఎవరైతే ఉన్నారో, మనకు రాముడు ఎట్లయితే దేవుడో వాళ్ళకు రావణాసురుడు దేవుడు. శ్రీలంకను పరిపాలించింది కాబట్టి లంకాధీశుడు అప్పుడు రావణాసురుడు అనమాట. అందుకే అసుర కుమార దిశనాయకే అనమాట. అంటే రాక్షస వంశానికి చెందిన వాడిని అని చెప్పుకోవడం అట్లా ఆయన ఇంటి పేర్లోనే. రైట్ గా తిరుమల లడ్డు వివాదంపై సిట్టు రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు. ఏపీ సీఎం చంద్రబాబు నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోడీకి జగన్ లేఖ. ప్రాయచిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్ రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమరావతిలో ఆదివారం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావని అన్నారు. తప్పు చేయటమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆ లేఖలో అన్ని అబద్ధాలే చెప్పారని, జగన్ ఏం చేయాలో ప్రజలు నిర్ణయించాలని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పేరుతో కోట్లలో దోపిడీ, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అంటూ 841 కోట్ల రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు 841 కోట్లు కొట్టేశారట. రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల్లో 1454 కోట్ల సైబర్ మోసాలు.
ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 1000 కోట్ల దోపిడీ, 85,000 మంది బాధితులు, ఎక్కువ మంది ఐటీ ప్రైవేట్ ఉద్యోగులే. స్టాక్ మార్కెట్ తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డ్స్, డిజిటల్ అరెస్టు మోసాలు అధికం. ఇప్పటి వరకు 176 కోట్లు సీజ్, 460 మంది సైబర్ నేరస్తుల అరెస్టు. ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలకు అడ్డకట్ట పడడం లేదు. సైబర్ సేఫ్టీపై పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మోసపోయిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు 85,000 మందిని సైబర్ నేరగాలు దోచుకున్నారు. 1454 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ మోసాలకు బలయ్యారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో బాధితుల నుంచి 841 కోట్లను సైబర్ నేరగాలు దోచుకున్నారు. సైబర్ మోసాలకు బలవుతున్న బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ ప్రైవేట్ ఉద్యోగులే ఉన్నారు. కాగా ఇదో సైబర్ అటాక్ లెక్క జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 85,000 కేసులు నమోదైతే అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 54,103 కేసులు నమోదై ఉన్నాయి. ఇది సైబర్ దాడి. ఒక్క సైబర్ వాడు చిన్న కొట్టుకొని పోతా ఉండు. ఏమంతానో 500, 1000 కొట్టుకొని పోయి అట్లా కొట్టుకుపోయినా 814 కోట్లు కొట్టుకుపోయారట. ఈ స్టాక్ మార్కెట్లని ఫేక్ కూడా ఉన్నాయంట. ఫేక్ ఎన్ఎస్సి, నిఫ్టీ తర్వాత ఉంటాయి కదా, అవి కూడా ఫేక్ ట్రేడింగ్లు పెట్టి 841 కోట్లు కొట్టుకుపోయారు. మీకు విషయం తెలుసా? రాజస్థాన్ లో ఒక ఊర్లో దొంగల కోసం బడి ఉంది, ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఇస్తారు. దొంగతనం కోర్సు ఉంటుంది. ఆ కోర్సు చేసి ఆ కోర్సు కూడా ఉంది, మీరు చూడరు ఆన్లైన్. అర్హతకు కూడా 2-3 దొంగతనాలు చేసి రావాలి. 2-3 దొంగతనాలు చేసి అందులో పిక్ పాకెటింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి మొత్తం ఇదంతా ఉంది. అందులో మొత్తం కోర్సు ఉందట. అవి ఈజీ ఎవడో మరి. అయితే అసలు విషయం ఏంటంటే అసలు అది తెలియకపోతుండే. అయితే ఏమైందంటే ఒక దొంగ దొరికిన తర్వాత అసలు ఏమైంది, ఏం కథ అని మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు దొంగల బడి ఉన్నది, దొంగల ప్రత్యేకంగా శిక్షణ ఉన్నది, ఇదంతా కూడా దానికి స్కూల్ ఉన్నది అని చెప్పేసి వాడు చెప్పిండు. మొత్తం వివరాలని చెప్పిండు. అప్పుడు బయటకు వచ్చినాయి. రైట్ గా 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేక ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచన. 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, ఇక రూపాయి లేదు, ఆదాయంతో సంబంధం లేదు. ఇక వారం రోజులు వానలు, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. రాష్ట్రానికి 4 రోజులు ఎల్లో అలర్ట్, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక బస్సులో మహిళపై రేప్, ప్రయాణికురాలపై ప్రైవేట్ బస్ క్లీనర్ అఘాయిత్యం. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తుండగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. అదుపులో నిందితులు, విచారిస్తున్న కూకట్పల్లి పోలీసులు. ఏం దుర్మార్గం. ఇగో ఇది వెలుగు దినపత్రిక. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. భారత చదరంగం స్వర్ణ సంబరం. చెస్ ఒలింపియాడ్ విజేత భారత్. పురుషులు, మహిళల జట్లకు తొలిసారి స్వర్ణాలు వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయట తొలిసారి. ఇక కుటుంబానికో డిజిటల్ కార్డు, దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందునే ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన సిఎల్పి. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తానని మహేష్. సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు రాలే, వాళ్ళు బయట కలిసిపోయారు తప్ప. కానీ నేను అలానే ఉన్నా కదా, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు లోపలికి. సిఎల్పి సమావేశం పక్కా నికార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులతోటే జరిగింది. రైట్గా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, నిజంగా మహేష్ కుమార్ గౌడ్ చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, పిసిసికి సరైనటువంటి నాయకుడు. ఆయన వే ఎట్లా ఉందంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దానికి ఆయన చాలా సీరియస్గా చెప్తా ఉండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే మాత్రం వచ్చేసారి మీకు సీట్లు కూడా రావు, ఎమ్మెల్యే సీట్లు అనేటువంటి సీరియస్గా చెప్పిండు. అంటే పిసిసి అధ్యక్షుడు పవర్ఫుల్గానే ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. RRR మార్పుపై వెనక్కి వెళ్ళలేం, బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తా. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కరిస్తా. సిపిఎం ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్. నిలబడతాం, తలబడతాం. మా కూటమి ఏ దేశం నిలబడతాం, బలపడతాం. నిలబడతాం, బలపడతాం. మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. శాంతియుతంగా సమస్యల పరిష్కారం, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యాలు. ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడి, ఇకపై సముద్రంలోనూ క్వాడ్, కొత్తగా మైత్రి. ఇక ఇండో పసిఫిక్ లాజిస్టిక్ కు పైలట్ ప్రాజెక్టు. విల్మింగ్టన్ డిక్లరేషన్ లో పాక్ పై నిప్పులు, మోదీపై జో బైడెన్ పొగడ్తల వర్షం. మీరు మంచోళ్ళు అంటే మీరు మంచోళ్ళు, మీరు గొప్పవారంటే మీరు గొప్పవారు. నా ముందు మహోన్నత లక్ష్యాలున్నాయి. ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ మాట్లాడాడు. చైనా మాకు పరీక్ష పెడుతోంది.
సదస్సులో సహచర దేశాధినేతలతో బైడెన్ అంటుండు. మైక్ ఆన్ లో ఉన్న విషయం తెలియక మాట్లాడిన అమెరికా అధ్యక్షుడట. అరే లడ్డూ కల్తీపై సిట్ ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు. ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు 50 మందిని నియమిస్తే కోర్టుకెళ్లాల్సి వచ్చింది. అడ్డగోలుగా దర్శనం టికెట్లు అమ్మారు. నిరసనగా నేను పవన్ నాడు ధర్నా చేశాం. రివర్స్ టెండరింగ్ తో నిబంధనలు మార్చారు. అనుభవం లేని వారికి నెయ్యి సరఫరా అప్పగింత. వారు నాణ్యత లేని సరుకు పంపారు. ప్రక్షాళనకు నిబద్ధత కలిగిన ఈవోను తెచ్చా. అన్ని అకౌంట్లు స్వామి సెటిల్ చేస్తారని చెప్పి చంద్రబాబు. ఇక చర్చి అపవిత్రమైతే ఊరుకుంటావా? జగన్ దీన్ని ఎలా సమర్థిస్తారు? లడ్డు నెయ్యి కల్తీ దుర్మార్గం. అయోధ్యకు అవే లడ్లు. చర్చి మసీదులో జరిగి ఉంటే అల్లకల్లోలం. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని పవన్ కళ్యాణ్. ఇక హెచ్చరించినా మారలేదు. ఏఆర్ డైరీ నుంచి కల్తీ నెయ్యి. ఏపీ సీఎంకు టీటీడీ నివేదిక ఇచ్చిందట. అప్పుడే 24 ఇళ్లు నేలమట్టం. 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. ఇక అమీన్పూర్లోని పటేల్గూడలో కూల్చివేత. కిష్టారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు. ఇక ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై చర్యలు. కూకట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్ల తొలగింపు. అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన. నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని చెప్పి. ఇక సైనికుల రైలు వెళ్లే పట్టాలపై డిటోనేటర్లు పెట్టినట. మధ్యప్రదేశ్లో ఘటన. యూపీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్. దర్యాప్తు జరుపుతున్న రైల్వే ఎన్ఐఏ. అచ్చా, సైనికులు భారత సైనికులు పోయేటువంటి రైల్లో ఆ రైలు కింద పట్టాల మీద డిటోనేటర్లు పెట్టినట పేల్చేతనుకేమో. సైదాబాద్ లో మళ్ళీ ఉగ్ర మూలాలు. ఐఎస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీకి ఆశ్రయం ఇచ్చిరంట. శంకేశ్వర్ బజార్ లో సోదాలు నిర్వహించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడు దిశనాయకే. దేశ చరిత్రలోనే తొలిసారిగా వామపక్ష నేతకు పగ్గాలు. 9వ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం. మొదటి రౌండ్ లోనే నిష్క్రమించిన రనిల్. ఇంకా గిన్నిస్ బుక్ పై మెగా స్టెప్. 156 సినిమాల్లో 537 పాటల్లో మెగాస్టార్ 24,000 స్టెప్పులు వేసిండట. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డులో చోటు. సర్టిఫికేట్ అందజేసిన గిన్నిస్ బృందం. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమీర్ ఖాన్. చిరంజీవికి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసిరట. ఇక అమృత్లో అక్రమాలు లేవని తేలితే రాజకీయ సన్యాసం. రేవంత్ పదవి ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం. దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి. సీజే దగ్గరకు వెళదాం రా. ఇష్టం లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకైనా వెళ్దాం. ఈ వ్యవహారంలో సీఎం పదవి పోతుంది. బీ రెడీ. సింగరేణి కార్మికులకు బోనస్ కాదు, బోగస్. కేటీఆర్. అమృత్ టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తారని ఒక మంత్రి అన్నారు. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి. ఎలాంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలితే రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు అట్లనే ఉన్నావు కదా రాజకీయ సన్యాసి లెక్కనే. కానీ నేను ఏమంటున్నానంటే దీనిపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం స్పందిస్తారో చూడాలి. చూసి వీళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత ఇంట్లో అసలు కథ ఏందో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. డిబేట్ పెట్టాలి. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్. ఆ పార్టీ రోజు రోజు చచ్చిపోతుంది. 8,888 కోట్లపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం. వారి హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు. దాంట్లో 2 లక్షల కోట్లు వారే దోచుకు తిన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు. లడ్డు ప్రసాదాల నాణ్యతలో రాజీపడదు. యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు సూచించిన మంత్రి కోమటిరెడ్డి తుమ్మల. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయంట. 1-2 మినహా అన్ని జిల్లాలకు అలర్ట్. ఇక 4 రోజులు రాష్ట్రమంతటా కురిసే ఛాన్స్ ఉంది. మళ్ళా వానాలట. ఉగ్రకుట్రలో ఓవైసీ కాలేజీ ఫ్యాకల్టీ. మజ్లిస్ ఉగ్రవాదులను పోషిస్తోంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ. హిందూ ధర్మంపై దాడి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్త ముచ్చట చెప్పాడు. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలను చూద్దాం. ఆర్టికల్ 370 ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడు మీరు తీసుకొద్దామన్నా మీకు ఆ శక్తి లేదు. ఈ ప్రాంతంలో బంకర్లు అవసరం లేదు. కాల్పులు జరిపే సాహసం ఎవరు చేయలేరు. జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకమే రెపరెపలాడాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డుతోనే పథకాలు అందజేస్తామని స్పష్టం. ఓడినా సిగ్గురాట్లే. గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట. దుష్ప్రచారం నమ్మొద్దు. మంత్రి శ్రీధర్ బాబు. ముగిసిన సీఎల్పీ భేటీ 3 గంటల పాటు కొనసాగిన సమావేశం. నిన్న సీఎల్పీ సమావేశానికి సంబంధించి సుదీర్ఘ 3 గంటల పాటు చర్చ జరిగింది. అందులో వివిధ అంశాలను పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవడం జరిగింది. పార్టీ పటిష్టత కోసం, కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం పార్టీ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ కు మీడియా ఫోబియా. ఓవైసీలకు ఉగ్రవాదులతో లింక్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం. ఎప్పటికైనా గులాబీ పార్టీ హస్తంలో విలీనం. హైడ్రా కూల్చివేతకు మేము వ్యతిరేకం కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. రైట్ గా హైడ్రా రీఎంట్రీ. కూకట్పల్లి అమీన్పూర్లో హైడ్రా దూకుడు. నల్ల చెరువులో 7 ఎకరాల ఆక్రమణలు కూల్చివేత. పటేల్గూడ కిష్టారెడ్డిపేటలో 14 విల్లాలు 3 బహుళ అంతస్తులు నేలమట్టం. నివాస భవనాలకు మినహాయింపు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. విల్లాలు కూల్చేస్తా ఉన్నారట.
ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు 51 మంది మృతి 20 మంది గాయాలు మిథేన్ గ్యాస్ లీక్ తో పేలుడు అధికారుల రెస్క్యూ ఆపరేషన్ సురు మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందట ఇరాన్ లో బొగ్గు గనిలో పేలుడు సంభవించి 51 మంది చనిపోయారట తప్పు లేదంటే రాజకీయ సన్యాసం త్వరలోనే రేవంత్ సీఎం ఉద్యోగం కోల్పోతుండు ఇక 4th సిటీ కాదు ముచ్చర్ల 4 బ్రదర్ సిటీ అంట రేవంత్ పదవి ఊడబిక్కేందుకు పొంగులేటి యత్నం హైకోర్టు సీజే దగ్గరికి పోదాం లేకుంటే ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి రావాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తా ఉన్నట ఉగ్ర మూలాల వేట హైదరాబాద్ లో ఎన్ఐఏ తనిఖీలు ఉగ్రవాది రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహిస్తా ఉందట ఎన్ఐఏ ఇక 2028లో బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం తెలంగాణ బీసీ రాజ్యంగా మారబోతుంది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కులగణన చేయించే బాధ్యత తనదేనని వెల్లడి తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని 2028లో బీసీ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు ఏంది కిత్నా ఇస్సేదారి ఉత్నా బాగేదారి అని ఎవరు రాహుల్ గాంధీ గారు చెప్పిండు మీరెంతో మీకు అంతా అని చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50-60% ఉంది కాబట్టి వాళ్ళ వాటా కింద ముఖ్యమంత్రి వస్తుంది రాహుల్ ఇది నా మాట కాదు కిత్నా ఇస్సేదారి ఉత్నా బాగేదారి అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు మీరు ఎంతమంది అంత వాటా చివరి నేను చెప్తా ఉన్నా కదా రాహుల్ గాంధీ గారి మాట ఆయన పక్కా మాట మీద ఉండే మనిషి ఆయన మాట అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఖచ్చితంగా బీసీల వాటాను బీసీలకు అప్పగిస్తాడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదు బీసీ సీఎంను కూడా రాహుల్ గాంధీ గారు చేస్తారన్న నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా బీసీల పట్ల మాట్లాడుతున్న విధానం నిజంగా బీసీలను చాలా ఇంప్రెస్ చేసింది కాబట్టి సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అయి ఉంటాడు ఇక జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశం అన్నారు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సమగ్ర కులగణన చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని మల్లన తెలిపారు బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన సమగ్ర కులగణన చేయించే బాధ్యత తనదేనని వెల్లడించారు ఒకవేళ జరగకపోతే దానికి తాను బాధ్యత వహిస్తానన్నారు తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందన్నారు తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర జనాభాలో ఓసీల జనాభా 6.98% మాత్రమే తెలిపారు వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 100కి 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని కానీ 10% దక్కుతుందన్నారు మిగతా 9% రిజర్వేషన్లు బీసీల బిడ్డల నుంచి ఎత్తుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే తెలంగాణలో బాలసంతుల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలకు 13-14 మంది ఎమ్మెల్యేలు నిన్న బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది అక్కడ ఆర్ కృష్ణయ్య ఆ తర్వాత వి హనుమంతరావు గారు అలాగే మధుసూదనాచారి గారు నేను అందరం పోయి పాల్గొన్నాం చాలా మంది నేతలు వచ్చారు చిరంజీవికి గిన్నీస్ రికార్డ్ 150 సినిమాల్లో యాక్టింగ్ డాన్స్ గుర్తింపు అవార్డును అందజేసిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ అందజేసిందట ఇక 3 గంటలు 9 సెంటీమీటర్ల వర్షం జలమయమైన అమీర్పేట రహదారట వర్షం రాకముందే ఇల్లు చేరమన్నాను ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అని చెప్పి పిల్లర్ నెంబర్ 3 డియర్ అంటుండు ఇది ఉంటే ఇక దిశ చూద్దాం శ్రీలంక అధ్యక్షుడిగా దిశ నాయకే 4,231% 42.31% ఓట్లతో మార్కిస్టు నేత ఘన విజయం 3వ స్థానానికి పరిమితమైన నువ్వు అప్పట్ల అది బ్లర్ అవుతుంది దిశ పేపర్ రనిల్ విక్రమసింఘే దేశ చరిత్రను తిరగరాస్తా అని చెప్పేసి కుమార అంటున్నాడు శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అసర కుమార్ గుర్తు పట్టిరాలు అనిపిస్తలేదు ఏఐ శృంగారం వ్యభిచార గృహాల్లోకి రోబోలు సెక్స్ వర్కర్ల స్థానంలో ఏఐ భామలు వీటి ప్రత్యేకత ఏంటి కలిగే నష్టాలు ఏంటి ఇది స్పెషల్ ఎడిషన్ అంట ఇది కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు కొందరు ఎమ్మెల్యేలో అత్యుత్సాహం పెరిగింది వీరి పర్ఫార్మెన్స్ సిఎల్పి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతిరోజు 2 గంటలు ప్రజలను కలవండి చేసిన పనులను పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం ప్రజల్లో ఉన్న వారికే పార్టీలో పదవులు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సంక్షేమ పథకాలు హెల్త్ ప్రొఫైల్కి అదే ఆధారం సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలో అత్యుత్సాహం పెరిగినట్టు కనిపిస్తుందని చెప్పి నిన్న సీఎం గారు చెప్పిండు పెరిగినట్టు కూడా అనిపిస్తుంది మోడీని ఓడించడం చారిత్రక అవసరం 4వసారి గెలిచేందుకే జమిలీ అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం అందువల్లే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలని చెప్పి సీఎం ఇక స్థానిక ఎన్నికల్లో గెలవాలి 90% స్థానాల్లో విజయం సాధించాలి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరికి బోనస్ ఎంతమందికి ప్లస్ లబ్ధి పొందే రైతుల సంఖ్యపై అధికారుల ఆరా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంపైన అంచనాలు సన్నరకం వడ్లు ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉందంటూ లెక్కలు జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా ఎన్ని క్వింటాలు ఇవ్వాలి సంక్షేమ హాస్టళ్లకు సరఫరా ఎంత మేరకు అవసరం అంచనాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నం సుమారు 2,500 కోట్లు కేటాయింపులకు సర్కారు నిర్ణయం పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తా ఉంది బోనస్
వరకు 500 రూపాయల బోనస్ సన్నవాడికి. ఇందిరమ్మ ఇండ్లకు నో జిఎస్టీ, డబుల్ ఇండ్లకు 2150 కోట్ల రూపాయల పన్ను. ఇక ఇండ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చిన గత సర్కారు ఫలితంగా నాటి ప్రభుత్వంపై ట్యాక్స్ భారం. ఇక ఇందిరమ్మ స్కీమ్తో పేరుతో లబ్ధిదారుడి ఖాతాలకు నిధులు, ఫలితంగా ప్రభుత్వానికి తప్పనున్న పన్ను. ఇక ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ జైలుకే, అందుకే అమెరికా వెళ్లి ఆయనకు దండం పెట్టి వచ్చారు. సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ, అంతా కలిసి 10 ఏళ్లు దోచుకున్నారు, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని చెప్పి నిన్న మంత్రి చెప్పినటువంటి మాట. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చిరంజీవికి చోటు. 150 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్లతో రికార్డు సృష్టించాడు. అన్ని ఆలయాలకు విజయనయ్యి, హాస్టళ్లు, ఆసుపత్రులు, గురుకులాలకు సైతం, ప్రభుత్వ స్కూళ్ళు, ఆఫీసులకు, జైళ్లకు డైరీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ, పాల ఉత్పత్తుల తయారీపై ప్లాంట్ ఏర్పాటు, ప్రైవేట్ డైరీలతో నష్టాలు ఎక్కువ అని చెప్పి చైర్మన్. ఇప్పుడు విజయ డైరీ నెయ్యి, పాలు అన్నీ ఇక్కడి నుంచే పోతాయి అటుగా ప్రభుత్వానికి. హైడ్రా దడ, స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ కూల్చివేతలు, కుకట్పల్లి, అమీన్పూర్, పటేల్గూడలో యాక్షన్, భారీ బందోబస్తు నడుమ రంగంలోకి, ఒకే రోజు 8 ఎకరాల భూమి స్వాధీనం, అందరి సహకారంతోనే ఆపరేషన్ అని చెప్పి రంగనాథ్. ఇక విద్యార్థిని హతమార్చిన ప్రిన్సిపల్, కారులో బాలికపై లైంగిక దాడికి యత్నం, ప్రతిఘటించడంతో గొంతు నుమిలి మర్డర్ చేసినట్ట గుజరాత్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఇక త్వరలో బీసీ రాజకీయ పార్టీ, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం, భారీ ఉద్యమంతోనే రిజర్వేషన్లు సాధ్యం. గతంలో 10 మంది పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, ఈసారి ఫెయిల్ అయితే రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. బీసీ కుల సంఘాల సదస్సులో ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలంటూ ఒక వార్త. కేటీఆర్ బీసీ రాజకీయ పార్టీకి సంబంధించి ఆయన పైన చాలా మంది ఒత్తిడి తెస్తా ఉన్నారు. నిన్న నేను హనుమంతరావు గారు అందరం చెప్పినాం, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేయించే బాధ్యత మాదే అని చెప్పినాం. అయితే ఆయన పైన ఒత్తిడి కూడా పెడతా ఉన్నారు, బీసీ రాజకీయ పార్టీ పెట్టాలని. మరి ఏం జరుగుతుందని చూడాలి. కేటీఆర్ కు మీడియా ఫోబియా, అమృతులు అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుంది. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ హయాంలో బడా నాయకుల ప్రోత్సాహంతోనే కబ్జాలు, ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఎం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ఒలింపియాడ్లో విజేతలుగా భారత పురుషుల మహిళల జట్లు, టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారట. ఇక వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, 70 ఏళ్లు పైబడిన వారికి రాష్ట్రంలో కేంద్ర స్కీమ్ అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్, త్వరలోనే వెబ్సైట్లో నమోదు. రాష్ట్రంలో అదనంగా సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం. సో ఇది ఇట్లా ఉంటే ఒకసారి పోల్ చూద్దాం. హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుందని మీరు భావిస్తున్నారా? సరైన మార్గంలోనే వెళ్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 3,800 మంది వేసిరు. 100కి 69% మంది హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమైంది? మా ఖమ్మం ఎమ్మెల్సీ మీరు రేపు 27 తారీఖున ఉప్పల్ డిపో పక్కన బండి గార్డెన్లో 1 గంటకు 327 కాంగ్రెస్ అనుబంధ సంఘం మీటింగ్ ఉందట, మీరు కూడా రావాలన్నా అంటూ. వస్తా, ఓకే, ఇదే ఆహ్వానం, ఇంకేముంది. 100కి 70% మంది హైడ్రా సరైన మార్గంలోనే వెళ్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ బటన్ లైక్ చేయండి. అలాగే ఇక ఒకసారి పల్లవి చూద్దాం. చిరంజీవికి గిన్నీస్ రికార్డ్స్ లో చోటు, 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్లు. చిరంజీవి గారు ఎన్ని స్టెప్పులు వేసిందనేది తెలిసింది లెక్క, కానీ బీసీలు ఎంతమంది ఉన్నది లెక్క తెలియలే. బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం, క్వాడ్ ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పి ప్రధాని మోడీ, ఆ తర్వాత జో బైడెన్. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అసుర కుమార దిశనాయకే. రాజకీయం కోసం బీసీల కోసం రాజకీయ పార్టీ త్వరలో తప్పకుండా పెడతాం, ఆర్ కృష్ణయ్య. గతంలో 10 మంది బీసీలు పార్టీ పెట్టినా సక్సెస్ కాలేదు, ఈసారి సరైన టైం చూసి పక్కాగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి తీర్మానం వలన ఈ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతున్నది. ఈడబ్ల్యూఎస్ కోటాతో ఉద్యోగాల్లో బీసీ బిడ్డలకు అన్యాయం, బీసీల హక్కుల కోసం పోరాటం ఆపబోమని స్పష్టం. నిన్న బీసీకి సంబంధించినటువంటి వార్తను ప్రధాన వార్తగా తీసుకుంది పల్లవి దినపత్రిక. బతుకమ్మ దసరాకు రూపాయి లేదు, గందరగోళంగా గ్రామ పాలన. 8 నెలలుగా పైసా విడుదల చేయని రేవంత్ సర్కార్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి జీపీలకు నిధులు బంద్. 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నో ఫండ్స్. 5 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు బకాయి. పండుగ అయినా వేతనాలు ఇవ్వాలని సిబ్బంది విజ్ఞప్తి. అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులపైనే ఆర్థిక భారం. కనీస అవసరాలకు ఒక్కో కార్యదర్శి ₹1,00,000 వరకు ఖర్చు. మరోవైపు బిల్లుల కోసం రోడ్డెక్కిన తాజా మాజీ సర్పంచులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి ఇచ్చేలేదట. మాదాపూర్లో సీఎల్పీ భేటీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సన్మానం. కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. భేటీకి హాజరైన అరకపుడి గాంధీ, దానం ప్రకాష్ గౌడ్, కడియం అంటూ. కడియం అయితే హాజరైండు, దానం అయితే హాజరైండు.
ఇక ఏది గాంధీ మాత్రం బయట కలిసిపోయిండు. కేటీఆర్కు మీడియా ఫోబియా, ఓవైసీకి ఉగ్రవాదుల లింకులు, మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక అమృత్ టెండర్లలో స్కామ్ జరిగింది, లేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ సవాల్. ప్రభుత్వంలో తమకు అభిమానులు ఉన్నారని వ్యాఖ్య, ఏం జరుగుతుందో తమకు అన్ని తెలుస్తాయని కేటీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు, ప్రతిపక్ష నేత విషయంలో లొల్లి, ప్రభాకర్ రావు దొరికితే కేటీఆర్ హరీష్ రావు జైలుకే, ఇక అప్రూవర్గా మారొద్దని అమెరికా వెళ్లి బతిలాడినట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్. 8 ఎకరాల భూమి స్వాధీనం, కూల్చివేతలపై హైడ్రా ప్రకటన, వ్యాపార భవనాలని కూల్చివేసినట్టు వెల్లడి. రేవంత్ రెడ్డి మీకు ఇది న్యాయమా, సామాను తీసుకునే సమయం ఇవ్వరా, హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆవేదన, వలవల ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్న పేదలు, ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని నిలదీత, అమీన్పూర్ కుకట్పల్లిలో కొనసాగుతున్న కూల్చివేతలంటూ ఒక వార్త పల్లవిలో మనం చూస్తా ఉన్నాం. సో పల్లవి క్వాలిటీ కూడా ఖతర్నాక్ ఉంది కదా. అవును, మంచి క్వాలిటీ ఉంది, క్వాలిటీ కంటెంట్ కూడా బాగానే ఉంది. గట్టిగా మిగతా వార్తల్ని మనం